రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు లేవని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ల అంశంపై ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క అన్నారు. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, ఇవి దేశానికి ఆదర్శంగా ఉన్నాయంటున్నారు. దసరా కంటే ముందే నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా, ఇలా కూడా కట్టవచ్చా, ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని, ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలని చెప్పి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పాఠశాలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే నా తోటి మంత్రి వర్గ సహచరులు అందరూ కూడా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా స్పష్టంగా చెప్పాం, త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి. 20 నుంచి 25 ఎకరాలు ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని, అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ ఒక 20-22 స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్ గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం. దశల వారీగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా